14వ తేదీ డిసెంబర్ నెల ఆదివారం నుండి డిసెంబర్ నెల 20వ తేదీ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? తెలుగు తిథుల ప్రకారంగా మార్గశీర్ష మాస కృష్ణపక్ష దశమి ఆదివారము నుండి మార్గశీర్ష బహుళ అమావాస్య శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారాన్ని బట్టి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములను ఇప్పుడు సాకల్యంగా మనం పరిశీలనాత్మకంగా చెప్పుకుందాము. మిథునంలో గురువు ఉన్నాడు. ఈ వారం ఉన్న గ్రహ సంచారం కన్యలో, సింహంలో కేతువు, కన్యలో చంద్రుడు, రవి బుధ శుక్రులు వృశ్చికంలో ఉన్నారు, కుజుడు ధనుస్సులో ఉన్నాడు, కుంభంలో రాహువు, మీనంలో శని. రవి కూడా ఈ నెల 17వ తేదీ, ఈ రవి కూడా 16వ తేదీ వృశ్చికం నుండి ధనుస్సుకు రవి వస్తున్నాడు. ధనుర్మాసం 16వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది. ఈ వారం వచ్చేటువంటి పండుగలు 15వ తేదీ సఫల ఏకాదశి అంటారు. మార్గశీర్ష బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం. అలాగే డిసెంబర్ నెల 20వ తేదీ అనధ్యాయము. ఆ రోజున కృష్ణ అమావాస్య. ఇది ఈ వారం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పండుగల విశేషాలు. ఇక ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మనం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు వివరణాత్మకంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. మేషరాశి వారి నామ నక్షత్రాలు చూచే, చోల, లీలు, లేలోల. ఇది మేషరాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్రాలు. ఈ మాసంలో రాహువు ఒక్కడు శుభంగా ఉన్నాడు. ఈ వారం అంతా, అంటే మార్గశీర్ష మాసంలో ఈ వారంలో రాహువు ఒక్కడు శుభంగా ఉన్నాడు. ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు, అలాగే మిథునంలో ఉన్నటువంటి గురువు, అలాగే సింహంలో ఉన్నటువంటి కేతువు, అంటే తృతీయ గురువు, పంచమ కేతువు, షష్ఠ సప్తమ అష్టమంలో ఉన్నటువంటి కుజ శుక్ర బుధులు, కుజుడు రవి ధనుస్సులో ఉన్నారు. అంటే వారికి కొంతమేర అద్భుతమైనటువంటి ఫలితములకు కారకత్వం వహిస్తూ ఉన్నాడు. కాబట్టి మేషరాశి వారు ఎంత ఉత్సాహంగా ఈ వారం పని చేయగలిగితే అంత ఉత్సాహంగా ఉంటే సరిపోతుంది. గుర్తింపు లభించాలి నాకు అని తాపత్రయపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంత కష్టపడి అటు ఉద్యోగపరంగా ఇటు వ్యాపారపరంగా పని చేయవలసి ఉంటుంది. ఎప్పుడు కూడా నిరుద్యోగులైనటువంటి వారు గుర్తుపెట్టుకోవలసింది మేషరాశి వారు బద్ధకాన్ని విడిచిపెట్టి నిరంతరమైనటువంటి సాధన అనేటువంటిది చేయటం వల్ల అద్భుతమైనటువంటి విజయాలు మీ ప్రాప్తం అవుతాయి, మీ సొంతం అవుతాయి. కాబట్టి ఆ రకమైనటువంటి సాధనా మార్గంలో వెళ్తే నిరుద్యోగులకు ఈ వారంలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. కొంత గ్రహ సంచారం మిశ్రమంగా ఉండటం వల్ల అదృష్ట యోగము కంటే కూడా స్వయం కృషి అనేటువంటిది చాలా వరకు అవసరం అయి ఉంది. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. పోటీ పరీక్షల్లో ఎంత కష్టపడితే అంత విజయం సాధిస్తారు విద్యార్థులు. వ్యక్తిగత హోదా, పేరు ప్రతిష్టలు రాజకీయ నాయకులకైతే పెరుగుతాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే దేనికి తొందర పడకండి. ఖర్చు విషయంలో కూడా మితిమీరి ఖర్చులు పెట్టకండి. ఉన్నదాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఏ నిర్ణయాలు తీసుకున్నా ఇంట్లో అందరిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది మీకు సముచితంగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. వార ప్రారంభంలో ముఖ్య కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోండి. వారాంతంలో వాటిని
చేసుకోవచ్చు. తల్లి ఆరోగ్య విషయంలో మేషరాశి వారు కూడా కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. వ్యయంలో ఉన్నటువంటి శనైశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణము, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీకు సంప్రాప్తం అవుతాయి. ఈ వారం దత్తాత్రేయ స్వామి దర్శనం కూడా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతోంది. వృషభ రాశి వారికి ఈ వారం కొంత గ్రహ సంచారం ప్రకారంగా శనైశ్చరుడు శుభంగా ఉన్నాడు. బుధ గురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ఏకాదశంలో ఉన్నటువంటి శనైశ్చరుడు, అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు, వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడు అంటే సప్తమంలో ఉన్నటువంటి బుధుడు కొంతమేరకు అనుకూలమైనటువంటి ఫలితములను ఈ వారం మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఉద్యోగపరంగా వృషభ రాశి వారికి గౌరవం పెరుగుతుంది. దాదాపుగా అదృష్టం అనేటువంటిది వృషభ రాశి వారికి తలుపు తడుతూనే ఉంటుంది. విద్యార్థులు ప్రతిభ పురస్కారాలతో పాటు తమదైన ప్రతిభతో విశేషంగా రాణిస్తారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సమయానుకూలంగా ముందుకు సాగటం వల్ల ఇబ్బందులు ఉండవు. వ్యాపారపరంగా కొంత ఇబ్బంది ఉండవచ్చు. మేధావుల సలహాలు స్వీకరించండి. ఒప్పందాలు ఏవైనా చేసుకోదలుచుకుంటే ఈ వారం ఖచ్చితంగా చేసుకోండి. ప్రభుత్వ అధికారులచే సహాయ సహకారములు ముఖ్యమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు. మొహమాటంతో సహకరించవలసినటువంటి స్థితి కూడా మీకు అవసరం లేదు. కోర్టు సమస్యలు, పెద్దల సమస్య, కొన్ని విషయముల యందు జాగ్రత్త పడటం మంచిది. అలాగే మిమ్మల్ని ఆవేశపరిచేటువంటి వారు మీ చుట్టూ ఉంటారు. కొంత ఓర్పు అవసరము. సమిష్టి కృషి చాలా వరకు కూడా మంచిది. అవసరాలకు కావలసిన ధనం అయితే మీకు అందుతుంది. మొహమాటం విడిచిపెట్టి మంచి భవిష్యత్తు కోసం కృషి చేయటం వల్ల వృషభ రాశి వారికి ఈ వారం ఆనందంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాదుల యందు మధ్యవర్తిత్వం అనేటువంటిది మీకు పనికిరాదు. ప్రమోషన్లు, దైవ సందర్శనము, అయత్న లాభములు, ప్రయాణములు ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి మంచి అద్భుతమైన ఫలితాలను ఇవ్వగలుగుతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి కూడా ఉంటుంది. వృషభ రాశి వారు మహావిష్ణు దేవాలయ దర్శనంతో పాటు శనివారం నాడు విష్ణు వజ్ర పంజర స్తోత్ర పారాయణం చెయ్యండి. ప్రతినిత్యము కూడా శివాలయంలో దీపారాధన చెయ్యటము, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా గ్రహ సంచార ప్రకారంగా కొంత మంచి ఫలితాలు పొందటానికి ఆస్కారం ఉంది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. కాకి, కూఖం, న్యా, చ, కే, కోహ ఇది మిథున రాశి. మిథున రాశి వారు ఈ వారమంతా కూడా రాహుకేతువులు శుభంగా ఉన్నారు. కుజ, బుధ గురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. మిథున రాశి వారికి రాశి నుంచి తృతీయ స్థానంలో కేతువు, షష్ఠ స్థానంలో శుక్రుడు, బుధుడు, సప్తమ స్థానంలో రవి కుజుల యొక్క కలయిక, నవమంలో రాహువు, దశమంలో వృత్తి స్థానంలో శనైశ్చరుడు యొక్క స్థితి. మిథున రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యముల యందు అప్రమత్తంగా ఉండండి. రుణ ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. వృత్తిలో మార్పు కోసం చేసేటువంటి ప్రయత్నములు సఫలీకృతం కాకపోవచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. మనోబలంతో లక్ష్యాన్ని పూర్తి చేసుకోండి. అనవసర విషయాల్లో ఎప్పుడు కూడా తలదూర్చకండి. చిన్ననాటి మిత్రుల కలయిక, వారి సమస్యల పరిష్కారము, వారి కోసం చేసేటువంటి ఖర్చు, వృత్తిపరమైనటువంటి అభివృద్ధి మొదలైనటువంటివి కూడా ఈ వారం బాగా ఉండవచ్చు.
మీ చుట్టూ ఉన్నటువంటి సమయాన్ని కాలాన్ని వృధా చేసేటువంటి వారు చాలామంది కూడా ఉంటారు. వారిని ఎక్కువగా పట్టించుకోవద్దు. వ్యాపారం కొత్తగా మొదలు పెట్టేవారు ఆలోచించండి. మొదలు పెట్టినటువంటి వారికైతే బాగుంటుంది. మీ ధైర్యము మీ మంచితనము ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మాట్లాడేటప్పుడు కూడా అపార్థాలకు తావు ఇవ్వకండి. ఎప్పుడు కూడా మధ్యవర్తిత్వం చేయకండి. మంచికి పోతే చెడు మీకు ఎదురవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి యోగాదులు అనేటువంటివి ఈ వారం కలగబోతున్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతినిత్యము శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, అలాగే కొంత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా పఠించటం వల్ల అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటకము అనగానే పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వారికి హీ హూ హే డా డీ డు డే డో, ఇది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారం అంతా కూడా గ్రహ సంచారం ప్రకారంగా ద్వితీయంలో కేతువు, వ్యయంలో గురువు యొక్క కలయిక, అలాగే తృతీయంలో ఉన్నటువంటి చంద్రుడు, పంచమంలో కుజ శుక్ర బుధులు, షష్ఠ స్థానంలో రవి కుజుల యొక్క కలయిక కొంత కర్కాటకానికి కొన్ని ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. కర్కాటక రాశి వారికి ఒక రకంగా చెప్పవలసింది ఏమిటి అంటే మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము. రుణ ప్రయత్నాలు అనేటువంటివి ఎప్పటి నుంచో చేస్తున్నటువంటివి కూడా మీకు ఫలించే ఆస్కారం అనేటువంటిది ఉన్నది. అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది. మనోబలంతో విశేషమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా కూడా గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ఉద్యోగపరంగా మంచి జరుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అనుబంధాలతో ఉన్నటువంటి విషయాలు ఏవైనా ఉంటే ఆచితూచి అడుగు వేయండి. రాజకీయ నాయకులకు అధికార లాభం ఉంటుంది. ధర్మ మార్గంలో పనిచేసేటువంటి వారికి ఎప్పుడు కూడా ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అలాగే రాజకీయ నాయకులకు కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు చేసేటువంటి పనులకు ఇతరులకు వివరణ ఇవ్వవలసి కూడా రావటం కొంత ఆలోచించాల్సి ఉంటుంది. ప్రణాళికలను రూపొందించుకుంటే ఆర్థికంగా కొంత యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక వృద్ధి అనేటువంటిది వారాంతంలో సూచనగా కనిపిస్తోంది. కుటుంబంలో శుభకార్యాలు, పూజలు, మేధావులతో చర్చ, కుటుంబ ప్రతిష్ట మొదలైనటువంటి విషయాల్లో కొంత సానుకూలత అనేటువంటిది కూడా కర్కాటక రాశి వారికి ఉంటోంది. చాలా సమస్యల నుంచి బయటపడటానికి ఈ వారం అనుకూలంగా ఉంది కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారు ఈ వారమంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, ప్రతినిత్యము రామాలయ దర్శనం చేసుకోవటము, రామాష్టకము చదవటం కూడా కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మఘా నక్షత్రం 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం కలిస్తే సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి ఈ వారం మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే నామ నక్షత్రాలు. సింహరాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా ఏకాదశంలో ఉన్నటువంటి గురువు, రాశిలో సంచారం చేస్తున్న కేతువు, చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర బుధులు, పంచమంలో రవి కుజుల యొక్క కలయిక కొంత ప్రభావాన్ని చూపిస్తూ అష్టమ శని యొక్క దోషం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకే సింహరాశి వారికి ఈ వారమంతా కూడా శుక్రుడు శుభంగా ఉన్నాడు, గురువు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. కొంత సింహరాశి వారు అన్ని రకాలుగా కూడా ఏకాదశ గురువు యొక్క ప్రభావము చేత కొంత మంచి ఫలితములు పొందినప్పటికీ కూడా శ్రమ అనేటువంటిది అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. వ్యాపారంలో ఎంత శ్రమ పడితే అంత లాభం అనేటువంటిది కలుగుతుంది.
ప్రశాంతమైన చిత్తంతో నిర్ణయం తీసుకోండి. శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేటువంటిది లభిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. ఏకాగ్రతతో పనిచేసి పెద్దల ప్రశంసలు కూడా పొందుతారు. ఉద్యోగపరంగా బాగా కష్టపడవలసి వస్తుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి మేధావుల సలహాలు సూచనలు స్వీకరించండి. అలాగే సంతాన అభివృద్ధికి కొన్ని మార్పులు, స్పెక్యులేషన్ విషయంలో కొన్ని తప్పు నిర్ణయాలు అనేటువంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆవేశాన్ని పెంచేటువంటి కొన్ని దృక్పథాలు మార్చుకొని ప్రశాంతమైన చిత్తంతో పనిచేసే విధంగా రాజకీయ నాయకులు ఉంటే బాగుంటుంది. వ్యాపారంలో కూడా భాగస్వామ్య వ్యాపారం చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. భూగృహ వాహన విషయముల యందు కొన్ని చికాకులు పెరిగినప్పటికీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. రాజకీయ నాయకులకు పర్వాలేదు. గృహ సంబంధమైన అంశాల మరమ్మత్తు వల్ల ఖర్చులు కూడా కొంత పెరుగుతాయి. సింహరాశి వారు ఈ వారమంతా కూడా గణేశ పంచరత్న స్తోత్రము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారు సూర్య నమస్కారాలు చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి ఈ వారం అంతా శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. రవి కుజ బుధ గురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. కన్యారాశి వారికి కన్యలో నుంచి వ్యయంలో ఉన్నటువంటి కేతువు, తృతీయంలో ఉన్నటువంటి శుక్ర బుధులు, రవి కుజులు ధనుస్సులో ఉండడం అనేటువంటిది చతుర్థ స్థానంలో, పంచమ షష్ఠ స్థానంలో రాహువు, సప్తమంలో ఉన్నటువంటి శని. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యోగాదులు ఉద్యోగపరంగా కొన్ని మార్పులు అనేటువంటివి కలుగుతాయి. ఉద్యోగంలో విశేషమైనటువంటి కృషి చేసి గుర్తింపు అనేటువంటిది కూడా పొందుతారు. దాదాపుగా కన్యారాశి వారికి కాలం అనేది బాగా సహకరిస్తూ ఉన్నది. కొన్ని పరిమితులను, నియమ నిబంధనలను ఎల్లప్పుడూ అనుసరించవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్ప సిద్ధి కలుగుతుంది. వ్యాపారం చేసేటువంటి వారు జాగ్రత్త పడండి. ఇతరులపై ఎప్పుడు కూడా ఆధారపడకండి. భవిష్యత్తు బాగుంటుంది. కొంత సమర్థత ఏదైతే ఉంటుందో ఆ సమర్థతకు గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. అలాగే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తండ్రి గారి సహకారంతో కొన్ని ఆస్తులను కొనే ఆస్కారం కూడా ఉన్నది. ప్రయాణాలు చేసేటువంటి సమయంలో కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇతరుల మీద ఎప్పుడూ ఆధారపడి పనిచేయకండి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల బాగుంటుంది. భవిష్యత్తు బాగుంటుంది. విఘ్నాలను అధిగమిస్తారు. శత్రుపీడ తొలగిపోతుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. చెడ్డ స్నేహితులతో వారి స్నేహాన్ని విడిచిపెట్టండి. అజీర్ణ గ్యాస్ట్రిక్ సంబంధమైనటువంటి ఉదర వ్యాధుల చేత వారాంతంలో కూడా బాధపడతారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటము అవసరము. స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫల ప్రాప్తి అనేటువంటిది ఈ వారం కలగబోతోంది. మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. కన్యారాశి వారికి, కన్యారాశి వారు ఈ వారమంతా మహాగణపతికి గరిక పూజ చేయండి. ప్రతి నిత్యము కూడా గణేశ పంచరత్న స్తోత్రము, మంగళవారం నాడు చక్కగా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, శనివారం నాడు శని సంబంధమైన స్తోత్ర పారాయణాదులు చేసి గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. రా రీ రు రే రో త తీ తూ తే ఇది తులారాశికి సంబంధించినటువంటి నామ నక్షత్రములు. ఈ తులారాశి వారు ఈ వారంలో శుక్ర శని కేతువులు శుభంగా ఉన్నారు. ఎందుకంటే తుల నుంచి ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, అలాగే బుధుడు ఉన్నాడు. వృశ్చికం నుంచి మార్పు చెందినటువంటి రవి కుజులు ధనుస్సులో ఉన్నారు. అంటే రాశి నుంచి తృతీయ స్థానంలో రవి యొక్క స్థానము, పంచమ రాహువు, షష్ఠ స్థానంలో శని,
సప్తమ అష్టమ భాగ్యంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావము. కాబట్టి తులారాశి వారికి దాదాపుగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వారం కూడా కలుగుతాయి. విద్యార్థులకు ఏ పోటీ పరీక్షలు రాసినా విజయం అనేటువంటిది తథ్యంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వారు, గతంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారు, భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా శుభమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా చాలా వరకు కూడా తులారాశి వారికి సమస్యలు దూరం అవుతాయి. ఏ నిర్ణయం తీసుకున్నా ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని సకాలంలో అమలు చేయండి. తొందరపాటు అనేటువంటిది పొరపాటున కూడా జరగనివ్వకండి. వృత్తిలో అనవసరమైనటువంటి వ్యక్తుల యొక్క జోక్యముతో కొంత అసహనం అనేటువంటిది మీకు ఉంటుంది. అంటే ఉద్యోగపరంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. నిదానంగా మాట్లాడి భవిష్యత్తు గురించి జాగ్రత్త పడితే భవిష్యత్తు మీరు దాన్ని తీర్చిదిద్దుకుంటారు. కాబట్టి ధనాభివృద్ధి సిద్ధిస్తుంది. కోర్టు వ్యవహారాదులు అనుకూలంగా ఉంటాయి. అలాగే విదేశీ మిత్రుల యొక్క సలహాలు, చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక, నూతన ఒప్పందములు చేసుకోవడం వల్ల కొంత బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. సామూహిక ఆరాధనలు, యాత్రలు, ఉత్సాహం అనేటువంటిది కూడా పెంచుకోవచ్చు. అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి అనేటువంటిది కూడా బాగుంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయటం వల్ల తులారాశి వారికి ఇంకా బాగుంటుంది. గణపతి ఆరాధన విశేషంగా చేయండి. అమావాస్య రోజున పితృదేవతలకు ఏదైనా మంచి జరగటానికి దానం ఇవ్వండి. గోక్షేత్రంలో గోవులకు నానబెట్టినటువంటి నవధాన్యములు తినిపించడం వల్ల కూడా మంచి ఫలితాలు తులారాశి వారికి కలుగుతాయి. ప్రతినిత్యము ఈశ్వరుడికి దీపారాధన చేయడం మర్చిపోకండి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. తో నాని నూనెనో యాయు, ఇది వృశ్చిక రాశికి సంబంధించినటువంటి నామ నక్షత్రాలు. గ్రహ సంచారం ప్రకారం వృశ్చికంలో శుక్రుడు, బుధుడు, రవి, కుజులు చక్కగా ఈ సోమవారం వరకు ధనుస్సులోకి మారుతున్నారు. వృశ్చికం నుంచి తృతీయంలో రాహువు, చతుర్థంలో రాహువు, పంచమంలో ఉన్నటువంటి శని, సప్తమ అష్టమ నవమంలో ఉన్నటువంటి గురువు యొక్క కలయిక కొంత పర్వాలేదు అని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ వారము ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా దాదాపుగా పూర్తవుతాయి. అంటే ముఖ్యమైనటువంటి కార్యాల్లో శీఘ్రంగా విజయం ఉంటుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం అనేటువంటిది సంభవించవచ్చు. కళారంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశములు ఉంటాయి. కీలకమైన ఒప్పందములు చేసుకుంటారు. కొత్త వ్యాపార ఒప్పందాల వంటివి కూడా వారాంతంలో చేసుకోవచ్చు. సమయస్ఫూర్తి అనేటువంటిది ఉంటే స్త్రీలకు కుటుంబ సమస్యలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకోగలుగుతారు. అనుకోని సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా మీ మంచితనం అనేటువంటిది సర్వదా మిమ్మల్ని కాపాడుతుంది. చంచలత్వము, చపలత్వము లేకుండా స్థిరమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. పోటీ పరీక్షల యందు విజయం కలుగుతుంది. జీవిత భాగస్వామికి అనారోగ్యం కారణంగా కొంత ఖర్చులనేవి వంటివి కూడా పెరుగుతాయి. చుట్టుపక్కల వారితో మాట్లాడేటప్పుడు, సంభాషణ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. కొత్త పరిచయాలకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఇంట్లో వారి సూచనలతో వ్యాపారంలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. సాంకేతిక రంగంలో పనిచేసేటువంటి వారు, అంటే సాఫ్ట్వేర్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో ఉన్న వారికి ఒత్తిడి ఉంటుంది, జయించండి. స్వయం కృషితో చేసేటువంటి పనులన్నీ కూడా వెంటనే విజయాలను ఇవ్వవచ్చు. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టుకోండి. సమయానికి నిద్ర, సమయానికి భోజనం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా సూర్య నమస్కారాదులు చేయటము, గజేంద్ర మోక్షము కానీ లేకపోతే ఆదిత్య హృదయ స్తోత్రము కానీ వినటం వల్ల మంచి జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు చాలా లాభాలను చేకూరుస్తాయి. ప్రతినిత్యము కూడా శివ దీపారాధన చేయండి, బాగుంటుంది. తదుపరి ధనుస్సు రాశి.
మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ఏయో భా భీ భూ ధా ఫా ఢ భే. ఇది ధనుస్సు రాశికి సంబంధించినటువంటి నామ నక్షత్ర విషయములు. ధనుస్సు రాశి వారికి తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ షష్ఠ సప్తమ గురువు, అష్టమ నవమ కేతువు, దశమ ఏకాదశ ద్వాదశ శుక్రుడు, ద్వాదశ బుధుడు, రవి, కుజులు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి కాలము మంచి కాలము అని చెప్పవచ్చు. ఎందుకంటే అనేక సమస్యలకు పరిష్కారాలు ఈ వారం దొరకడం అనేటువంటిది జరుగుతుంది. ఉద్యోగపరంగా దాదాపుగా మంచి మేలు అనేటువంటిది జరుగుతుంది. వైద్య విద్యారంగంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారి విద్యార్థులకు కావచ్చు, పనిచేసే ఉద్యోగులకు కావచ్చు, మేలు అనేటువంటిది కూడా జరగవచ్చు. మీ లక్ష్యం నెరవేరుతుంది. అయితే మానవ ప్రయత్నం అనేటువంటిది తగినంతగా చేయడం అనేటువంటిది అవసరము. ఆత్మవిశ్వాసం అనేటువంటిది సదా మీ ముందుకు నడిపిస్తుంది. వ్యాపారపరంగా కలిసి వస్తుంది. ధనప్రాప్తి సూచితంగా ఉంది. కొత్తగా ఆలోచనలు చేస్తే అనేక రకాలుగా బాగుంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. అలాగే స్త్రీలతో విభేదాలు అనేటువంటివి పురుషులు పెట్టుకోవద్దు. కుటుంబంలో శుభకార్యములు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఉత్సాహంగా వారం అనేది ప్రారంభమవుతుంది. వృత్తిలో అనవసర వ్యక్తుల జోక్యంతో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో కొంత మాట పట్టింపులు, అపోహలు అనేటువంటివి ఉంటాయి. ఆ సమస్యలను పరిష్కారం చేసుకోండి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో వారాంతంలో విజయాలు సిద్ధించవచ్చు. క్రీడాకారులకు మెడల్స్ కూడా రావచ్చు. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక అదృష్టమైనటువంటి వార్త వారాంతంలో తెలుస్తుంది. ఆంతరంగిక చర్చలు ఫలిస్తాయి. పిల్లల శుభకార్యములకు సంబంధించిన శుభవార్త శ్రవణం అనేటువంటిది కూడా ధనుస్సు రాశి వారికి ఈ వారంలో కూడా ఉండే ఆస్కారం అనేటువంటిది ఉంది. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రపారాయణంతో పాటుగా గణపతి అష్టోత్తరంతో గరిక పూజ చెయ్యండి, బాగుంటుంది. అలాగే ప్రతి నిత్యము కూడా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి. భోజా జీభి ఖూభోగాగి. ఇది మకర రాశికి సంబంధించిన నామ నక్షత్రాలు. మకర రాశి వారు ఈ వారంలో గ్రహ సంచార ప్రకారంగా చూస్తే బుధ శుక్ర శనులు శుభంగా ఉన్నారు. రవికుజ గురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మకర రాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గురువు, అష్టమ కేతువు కొంత ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రుడు బుధుడి యొక్క యోగం వల్ల కొంత మకర రాశి వారికి మంచి ఫలితాలు ఈ వారం మరిన్ని కూడా కలగవచ్చు. ధనలాభం అనేది ఉంది. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దాదాపుగా కొన్ని విషయముల యందు కాలం పూర్తి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా గ్రహ సంచార అనుకూలత వల్ల దాదాపు అన్ని పనులు మీకు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తిలో మార్పు కోసం ప్రయత్నములు చేయవచ్చు. విద్యార్థులకు విద్యా వ్యాసంగం పెరుగుతుంది. ఎవరి విషయంలో మీకు ఆసక్తి, అనురాగం ఉన్నాయో వారి మూలంగా మీకు ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయం లభిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వానికి చెల్లించవలసినవి చెల్లిస్తారు. ఇరుగు పొరుగు వారితో ధన నష్టం అనేటువంటిది లేకుండా జాగ్రత్త పడండి. వైజ్ఞానిక ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొంటారు. కొన్ని విషయాల్లో ఆలోచించి పనిచేయండి. సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తే ఉద్యోగపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. బుద్ధిబలంతో పరిష్కారం చేసుకునేటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోండి. నూతన ప్రయత్నములు, నూతన వ్యాపారముల యందు మీకు మంచి లాభం అనేటువంటిది కూడా
ఈ వారం కలగవచ్చు. ఏకాగ్రతతో పనిచేస్తే పెద్దల ఆశీస్సులు మీకు బ్రహ్మాండంగా కూడా ఉండే ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. రాజకీయ నాయకులకు దాదాపు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలోనే కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా వరకు కూడా మంచిది. మకర రాశి వారికి, మకర రాశి వారు ఈ వారమంతా గణపతి అష్టోత్తరంతో గరిక పూజ చేయండి. ప్రతినిత్యము సూర్య నమస్కారాదులు చేయండి. ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి, సరిపోతుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ కూడా చెయ్యండి, బాగుంటుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ఠ 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. గూగే గో సాసీసు సేసోద ఇది కుంభరాశికి సంబంధించినటువంటి నామ నక్షత్రాలు. కుంభరాశి వారు ఈ వారమంతా కూడా గ్రహ సంచార ప్రకారంగా చూస్తే రవి బుధులు శుభంగా ఉన్నారు, కుజ గురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. కుంభంలో సంచారం చేస్తున్న రాహువు 12లో ఉన్నటువంటి శని, కుంభం నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి శని, తృతీయ చతుర్థ పంచమంలో గురువు యొక్క స్థానము కొంత పర్వాలేదు అని చెప్పవచ్చు. భాగ్యంలో ఉన్నటువంటి శుక్ర బుధుల యొక్క కలయిక కూడా కొంత ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉన్నది. కుంభరాశి వారికి గ్రహ సంచారం ఈ వారం అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చు. అదృష్ట యోగము తలుపు తడుతుంది. సకాలంలో పనులు ప్రారంభం చేయండి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. దాదాపు విఘ్నాలు తొలగిపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు, చిన్ననాటి మిత్రులను కలవటం, రుణాల వసూలు, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరము. కళత్ర సౌఖ్యము పెరుగుతుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే ఉద్యోగపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. పెద్దలను మెప్పిస్తారు. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయములను తీసుకుంటారు. సమిష్టిగా తీసుకునే నిర్ణయము వ్యక్తిగత నిర్ణయాల కంటే కూడా మంచిది అని చెప్పవచ్చు. విద్యార్థులకు విద్యారంగం మీద కూడా శ్రద్ధ పుడుతుంది. దూర ప్రాంతాల్లో విద్యావకాశాలు లభించటం వల్ల దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం కూడా ఉండవచ్చు. ఆకస్మిక ప్రయాణానికి కూడా అవకాశం కనిపిస్తూ ఉన్నది. స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. నూతన పరిచయాలు, బంధుత్వాలకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అలాగే ప్రతిరోజు కూడా సమయానికి నిద్ర, సమయానికి భోజనం చేయటం వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా ప్రతినిత్యము కూడా విష్ణు దేవాలయ దర్శనము, విష్ణు దేవాలయంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శనివారం నాడు గోవులకు ఏదైనా గ్రాస సమర్పణం చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. దీదు న్యా ఝ దా దీదో చాచి ఇది మీనరాశి. మీనరాశి వారికి సంబంధించినటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే ఈ వారం రవి దాదాపుగా శుక్రకేతువులు శుభంగా ఉన్నారు. రవికుజ గురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం కలుగుతుంది. ఉత్సాహంగా ఉంటుంది ఈ వారము. వ్యాపారపరంగా లాభం ఉంది. అవసరాలకు ధనం అందుతుంది. పరిస్థితులకు తగినట్లుగా ప్రణాళికలు వేసుకోండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇతరులను నియంత్రించడంలో ఘర్షణలు ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉంది. మొహమాటంతో కొత్త సమస్యలు రావచ్చు. కళారంగంలో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి లాభాలు ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ, బంగారం మొదలైనటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండడము, కొంత కంటికి సంబంధించిన అనారోగ్యము, సంతానము వల్ల వచ్చేటువంటి చిన్న ఇబ్బందులు మానసికమైనటువంటి తాపాన్ని కలిగింపచేస్తాయి. ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు కూడా 1-2 సార్లు జాగ్రత్తగా ఉండటం మీనరాశి వారికి చాలా అవసరము. సామాజికంగా ఉన్న అనుబంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. విఘ్నాలను అధిగమించే ప్రయత్నం చేయండి. అలాగే అపార్థాలకు తావివ్వకండి.
దేనికి తొందరపడకండి. ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయములనేటువంటివి తీసుకోవటం వల్ల కొంత మీనరాశి వారికి ఈ వారం అనుకూలత పెరుగుతోంది. మీనరాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటముతో పాటుగా భజగోవిందము చదవండి, మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి అనుగ్రహం కోసము మీనరాశి వారు ఈ వారమంతా 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రతినిత్యము గోవులకు ఏదైనా ఆహారం పెడితే సరిపోతుంది. మీనరాశి వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలిగేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మరలా వచ్చే వారం కలుసుకుందాము. వ్యక్తి